పిల్లలు బతికించుకోవడానికి ఏదో ఒక పని చేస్తున్నారు. అదే ఏం చేస్తారు? ఏం చేస్తా అంటే ఇక ఇట్లాంటి అబ్బాయిలు ఫోన్ చేస్తే వస్తాం. అక్క ఏంటక్క, నేను నమ్మి నేను ఇక్కడికి వచ్చానక్క. నేను వెళ్ళిపోతాక మళ్ళీ గుర్తు చేయవాక ప్లీజ్ అక్క. మిమ్మల్ని నమ్మొచ్చానక్క. ఆమెనేనమ్మ, చూడమ్మ ఫేస్. తనేనండి, ఈమె మా జీవితం ఈమె ఆ రోజు నేను వీడియో చూసి ఈమె తప్పు పని చేసి మళ్ళీ నా దగ్గరకు రావడానికి ఎలా ఉన్నా వెళ్ళిపో. మంచి కాదు, బుద్ధి చెప్తారు. హలో ఆంటీ, డాక్టర్కి వచ్చేసండి. పైన ఉన్నాను కదా, ఒక్కనే ఉన్నాను చెప్పినా, ఒక్కనే ఉన్నాను. ఇప్పుడు వచ్చేసేయండి. వస్తుంది అక్క. చెప్తా రండి. ఏం చేస్తారమ్మా మీరు? పనికి వెళ్తారు. ఏం పనికి వెళ్తారు? కూసో కేబిహెచ్పి దగ్గర ఏం చేస్తారు? ఏముంది, ఏం చేయలేదు మేడం. మీరు నిజం చెప్పండి అమ్మా. ఇక్కడ జరగండి అమ్మా, కొంచెం ఆటలేను వాళ్ళు. ఇట్లా ఇక్కడ కూర్చోండి, ఇక్కడ వచ్చేసాను. ఇప్పుడు చెప్పండి, కేబిహెచ్పి దగ్గర ఏం చేస్తారు? నేను ఏంది మిమ్మల్ని తప్ప అంటలేనమ్మా. మీరు చేసే పనే చెప్పండి, ఏం చేస్తారు? చేసేది ఏముంది, పట్టుకోసుకోవటం, పిల్లలు బతికించుకోవడానికి ఏదో ఒక పని చేస్తున్నారు. అదే ఏం చేస్తారు? ఏం చేస్తా అంటే ఇక ఇట్లాంటి అబ్బాయిలు ఫోన్ చేస్తే వస్తాం. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల దాకా నిద్ర పడతారు? అంటే 2 గంటలు అట్లా. 2 గంటలు నిద్ర పడతారు. ఎంత వస్తాయి నెలకు? నెలకంటే ఇప్పుడు ఫోన్ చేస్తే అబ్బాయిలు పిలిచేదాన్ని బట్టి వస్తాయి. ఈ అబ్బాయి గుర్తుందా నీకు? గుర్తుందా? ఎట్లా గుర్తుంది? ఒకరోజు ఫోన్ చేశారు ఇలా ఫ్రెండ్స్. ఎవరు? ఈ అబ్బాయా వేరే అబ్బాయి ఫ్రెండ్స్ చేశారు. వాళ్ళ ఫ్రెండ్కి నువ్వు ఎట్లా తెలుసు? కేబిహెచ్కి వచ్చింది వాళ్ళ ఫ్రెండ్. కేబిహెచ్కి అట్లా తెలుసు. ఫ్రెండ్ ఫోన్ చేస్తే పోయినావు. నీతో ఎంతమంది ఉన్నారు ఆ రోజు? వీళ్ళు 3 ఉన్నారు. నాతో ఉన్నది మాత్రం 2 ఉన్నారు. 2 అంటే ఎట్లున్నారు? నేను ఎట్లున్నారు అని అడుగుతున్నా. అంటే అమ్మ నేను నిన్ను తప్పేమంటలేను. నీతోని శారీరకంగా ఫిజికల్గా ఎంతమంది అబ్బాయిలు ఆ నైట్ నీతో కలిసారు? నాతో 2 కలిశారు. ఈ అబ్బాయిని వాళ్ళ ఫ్రెండ్స్ లోనకు నెట్టేశారు. కానీ వచ్చింది కానీ తిప్పిండు. ఆడ బీర్ అయ్యి ఉంటే తాగేసిండు, వెళ్ళిపోయిండు. బీర్ తాగేసి నువ్వు నోరు చేసిందే తప్పు, చేసిందే లంగ పనులు, మళ్ళీ ఏం చేయలేరు. నోరు నువ్వు నిజంగా రోజు ఏం తప్పు చేయలేదు. ఎవరి ముంగడు పిలిచినా చెప్పునా చెప్తారు. మీరు చూసుకోవాలంటే వచ్చే అబ్బాయిలు చిన్నపిల్లల పెద్ద పిల్లల ఒక్కసారి అలవాటు అయితే మళ్ళీ అలవాటు అయితేనే ఉంటుంది. భవిష్యత్తులు ఖరాబ్ అయితే భవిష్యత్తు కూడా మేము చూస్తున్నట్టు వాళ్ళే వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి. ఒకవేళ ఇదే మ్యాటరు వాళ్ళ అమ్మకి తెలిసింది అనుకో, నిన్ను ఎట్లా కొడుతుంది? ఫస్ట్ ఆ పిల్లగాని పక్కన పెట్టు. వాళ్ళ అమ్మ నాయనకు పిలిస్తే ఫస్ట్ నిన్ను కొడుతుందా? ఇప్పుడు వాళ్ళ అమ్మ నాయనైనా ఆ పిల్లగాళ్ళకి చెప్పుకోవాలా? మాదే ఉందమ్మా, మేము పొట్ట తిప్పల కోసం ఏదేం చేస్తారా అండి? చెయ్యరంటలేను. పిల్లగాళ్ళ ఏజ్ కూడా చూడండి. అరే పిల్లోళ్ళు వస్తుర్రు ఏంది అంతగానం ఏముంది? సరే మీరు కూడా 1 2 ఇట్లా అంటే ఒప్పుకొని ఇంకా నేను కొన్ని చెప్పలేకపోతున్నా. పిల్లగాళ్ళు ఏజ్ బట్టి చూసుకొని వండా అంటే ఒకవేళ నేనంటే చూస్తామ్మా. నాలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు కదా, వాళ్ళ కాడికి వెళ్ళరని ఏముంది గ్యారంటీ? సరే ఇప్పుడు ఆ పిల్లగాని జీవితం మీ వల్ల నాశనం అయిపోయింది ఆంటీ. సరే ఆ రోజు మీరు పని చేయలేడు. ఆ రోజు మీ మీదకి నొక్కిందంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఫోటో తీసుకుంటారు.
మరి ఫోటోలు తీస్తున్నప్పుడు నన్ను ఫోటో తీయడం ఆపండి అని ఫోటో డిలీట్ చేయొచ్చు కదా. ఫోటోలు తీసే సంగతి నాకు తెలియదు కదమ్మా. ఫోటోలు తీసే సంగతి తెలిస్తే నేను ఫోటోలు తీసే అంతగా ఎందుకుంటా నేను. సరే ఇప్పుడు ఏంటంటే చెప్తారు, ఇది చెప్తారు. చెప్తా. సో నేను ఆమె ఫేస్ ఎందుకు రివీల్ చేయట్లేదు అంటే ఆమె స్టార్టింగే స్కార్ఫ్ నుంచి వచ్చింది, స్కార్ఫ్ పట్టుకొని వచ్చింది. కానీ తీసేయమంటే తీసేయచ్చు, కానీ నేను ఎందుకంటే ప్రతి ఒక్కరు వర్క్ని నేను రెస్పెక్ట్ చేస్తాను. సో ఆమెను కూడా తప్ప అంటలేను. ఆమె క్లియర్గా చెప్తుంది, నేను నా పుట్టకూర్తి కోసం చేసుకున్నా అని చెప్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఒకసారి మీ లవర్కి ఫోన్ చేయి. నంబర్ చెప్పు, నేను చేస్తాను. 8897. ఏం పేరు? రమ్య. ఎత్తట్లేదు ఫోను, ఇంకొకసారి చేస్తా. అమ్మాయి ఫోన్ ఏం రికార్డింగ్ ఏం చేయట్లేదు, ఎందుకంటే మళ్ళీ అమ్మాయికి ఏం ప్రాబ్లం రావద్దు కదా. హలో రమ్యానమ్మా, నేను క్రేజీ షాన్ నేను మాట్లాడుతున్నా. అవును నిజమే అమ్మ, కళ కాదు ఏం కాదు, నిజమేనమ్మా. ఏంది అంటే నేను ఒక కొత్తది ఛానల్ ఓపెన్ చేసిన. అందులో ఏది అంటే నాకు మెసేజ్ చేసిన వాళ్ళ నంబర్స్కు నేను కాల్ చేసి మాట్లాడి వాళ్ళతోని నా ఆఫీస్లో ఇట్లా ఫుడ్ ఇట్లా ప్లాన్ చేస్తున్నా, మీరు ఈరోజు రావడానికి అవైలబుల్గా ఉన్నారమ్మా? నేనే నమ్మండి, మీరు రావడానికి అవైలబుల్గా ఉన్నారా? అవును థ్యాంక్ యూ సో మచ్ మా. మీరు ఏమైనా వర్క్లో ఉన్నారా, చదువుకుంటున్నారా? ఒక గంట సేపు అమ్మ. మీరు ఎక్కడ ఉంటారు? సో మా ఆఫీస్ నియర్ బై ఆఫీస్. అక్కడ నుంచి ఇక్కడికి మ్యాక్సిమం ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. బాలనగర్ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది? 3-4 కిలోమీటర్స్ ఉంటుంది. జస్ట్ నా అంటే కొత్త ఛానల్కి నా సబ్స్క్రైబర్స్ని తీసుకుంటున్నా. మీరు మెసేజ్ చేశారు కదా నాకు. థ్యాంక్ యూ సో మచ్ మా. ఒకసారి నేను ఆఫీస్ లొకేషన్ పెడతారావా? సరేమ్మా. వాళ్ళ లవర్ వస్తుంది ఇప్పుడు. అబ్బాయి అమ్మాయి 2 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటారు, ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుందాం అనుకోరు. సో అన్నీ కన్ఫర్మేషన్ అయిపోయినాయి. ఈ దివాళా ఉగాదికి వాళ్ళ పెళ్ళి అనుకున్నారు. ఇప్పుడు మీ ఫోటోలు మీరు ఉండడం చూసి అది క్యాన్సిల్ అయింది. సో మీరు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ మీ వల్లనే ఒక తప్పు జరిగింది. ఆ ఫోటోలలో మీరు ఉన్నారు. ఎట్లున్నారు అంటే నార్మల్ బ్లౌజ్ ఉన్నారు, శారీ ఉన్నది. ఆ పిక్ నేను కూడా చూసిన. మీ ఫేస్ కానీ మీ డీటెయిల్స్ కానీ ఎక్కడ రివీల్ చేయను నేను. కానీ మీరు ఆ అమ్మాయికి ఒక క్లారిటీ ఇవ్వండి. అమ్మ ఆ రోజు జరిగినది ఇది, ఇంతమంది వచ్చారు, ఇది జరిగింది, ఇది అమ్మ మ్యాటర్ అని క్లారిటీ గీయండి. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి నీ కూతుర్లాగా అంటే ఆ అమ్మాయి చూడడానికి కూడా చిన్న ఏజ్ ఉంది. ఫోటోలు చూసిన నేను. ఆ అమ్మాయికి ఒక క్లారిటీ ఇచ్చారనుకో వాళ్ళ మధ్యలో బ్రేక్ కాకుండా రిలేషన్ ఉంటుంది. సరేనా? అంటే మీరే హెల్ప్ చేయాలండి ప్లీజ్ అండి. నిజం చెప్పాలండి, నమ్మట్లేదు అండి అసలు. సరే చెప్తా. మీ కాలు పట్టుకున్నట్టు కావాలి. వద్దు ఆంటీ చెప్తుంది. ఇంకా మేము ఆంటీతో కూడా కొంచెం మాట్లాడినాము. ఇంకా అది వీడియోలు పెట్టట్లేదు. అంటే కోఆపరేట్ చేయకపోతే కొంచెం ఇట్లా నార్మల్గా వార్నింగ్ ఇద్దాం అనుకున్నాం. కానీ ఆంటీ మాకు చాలా మంచిగా కోఆపరేట్ చేస్తుంది. అందరు ఇట్లా ఉండరు. సో అమ్మాయి వచ్చినాక నెక్స్ట్ మాట్లాడదాం. కట్ చేసేసి మీరిద్దరు ఆ రూమ్లోకి వెళ్ళండి, అమ్మాయి వస్తుంది. హలో రమ్య, ఎక్కడున్నావు? కింద సెల్లార్లో లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్ ఎక్కి 3rd ఫ్లోర్కి రా. 3rd ఫ్లోర్కి వచ్చి రైట్. నిజమే నమ్ము, సరేనా? పాప చాలా ఎక్సైట్మెంట్ అవుతుంది.
హాయిరా. బాగున్నారు. బాగున్నా. కూర్చో. ఏం చేస్తుంటావు? ఇప్పుడు ప్రజెంట్ ఖాళీగా కాదు. ఎన్ని ఇయర్స్ నుంచి నా వీడియోలు చూస్తావు? నువ్వు ఒక 1 year అయిందా? 1 year అయిందా? ఏం వీడియో బాగా నచ్చింది? చాలా మీ అన్నీ బాగా నచ్చాయి అక్క. ఎవరు చూస్తారు ఇంట్లో? సిస్టర్, నేను, బ్రదర్ వాళ్ళ అందరు చూస్తారా? అవునక్క, చాలా బాగున్నాయి. ఎందుకు పెట్టినావు మెసేజ్? బంధువుల అబ్బాయి, మా అత్తయ్య వాళ్ళ బాబు. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్గా ఇలా ఉన్నాం. అలా నన్ను ఇష్టపడ్డాడు తను. ఎన్ని ఇయర్స్ లవ్ మీది? 2 years అండి. 2 years. ఇలా నన్ను ఇష్టపడ్డాడు, ప్రపోజ్ చేసింది. నేను మ్యారేజ్ చేసుకుంటా అవన్నీ చెప్పాను. నేను హాస్టల్లో చదువుకునేదాన్ని. అలా హాస్టల్లో. ఇప్పుడు కూడా హాస్టల్లోనా? లేదక్క. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? ఇంటి దగ్గర. ఇప్పుడు ఫ్యామిలీతో ఉంటున్నాను. ఫ్యామిలీతోనే ఉంటున్నాను. ఇక తను కూడా ఇలా హాస్టల్ ఉన్నప్పుడు ఫోన్ చేసేది, మాట్లాడుకున్న వాళ్ళం. ఇలా జరిగిపోయింది మొత్తం. నన్ను ఇలా బయటికి తీసుకెళ్ళటం, ఇలా మూవీస్ కానీ పార్క్ ఇలాంటివి బాగా ఎంజాయ్ చేసాము. ఇంక ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాను. ఎగ్జామ్స్ అయిపోయినాక ఇంట్లోనే ఉంటున్నాను. తను మళ్ళీ కాల్ చేశాడు. తన కోసం మళ్ళీ నన్ను మ్యారేజ్ అనుకుంటున్నాను. తను చేసుకోవడాన్ని అలా ఆలోచన కలిగింది. ఎందుకు చేసుకోవద్దని ఆలోచిస్తున్నాను అంటే తను ఒకరోజు ఫ్రెండ్స్తోని బయటికి వెళ్ళాడు. తను రూమ్కి ఇలా డ్రింక్ చేసుకుంటా అలా ఉండేశారు. ఒక ఆంటీ ఇలా వీడియో చూశాను నేను. తన అలా ఆంటీతోని ఇలా ఫ్రెండ్స్, తను కూడా ఉన్నాడు. షూరా? అవును. అదొక్కటి చూసి తన మీద ఇంట్రెస్ట్ అనిపోయేది. అంటే నన్ను సిన్సియర్గా లవ్ చేసిన అబ్బాయి నన్ను ఒకేసారి అలా చేశాకనే తన మీద ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు తన వీడియో అన్నీ చూశాను. ఇలా నేను ఎంత ఇష్టం అంటే నువ్వు నన్ను నమ్ముతావా? నమ్మొచ్చు, మిమ్మల్ని నమ్మొచ్చు. అంటే నా వీడియోలు చూస్తున్నప్పుడు మీకు నా మీద ఎలాంటి ఫీల్ కలుగుతుంది? ఫ్రెండ్ లాగానా, సిస్టర్ లాగానా, మదర్ లాగానా? ఎలాంటి ఫీల్ కలుగుతుంది? మదర్ లాగా. నన్ను చూస్తే మీ మమ్మీ లాగా అనిపిస్తుందా? సో నన్ను నమ్మొచ్చా? షూరా? సరే దా, ఇది జరుగు. ఆ డోర్ దియ్యు. రండి. అక్క ఏంటక్క, నేను నమ్మి నేను ఇక్కడికి వచ్చానక్క. నేను వెళ్ళిపోతాక మళ్ళీ గుర్తు చేయవక్క. ప్లీజ్ అక్క, మిమ్మల్ని నమ్మొచ్చానక్క. రమ్య తీసుకున్నా చెప్పేది రమ్య. సరేనా అక్క, మాట్లాడక్క. అక్క మళ్ళీ నా లైఫ్లోకి రావచ్చు. వెళ్ళిపోతక్క, మిమ్మల్ని నమ్మి వచ్చాను. ఒక్కసారి కూర్చో. ఏమైంది? ఎందుకు వద్దంటున్నావు? ఎందుకు? తను చేసిన తప్పులే గుర్తొస్తున్నాయి అక్క. నేనేం తప్పు చేయలేదమ్మా. నా లైఫ్లోకి మళ్ళీ రావద్దక్క. వెళ్ళిపోతక్క, మిమ్మల్ని నమ్మి వచ్చానక్క. అక్క నువ్వనే చెప్పక్క, నేను ఏం తప్పు చేయలేదక్క. ఒకసారి నువ్వు స్కార్ఫ్ ఇప్పమ్మా. ఇక్కడ వచ్చి కెమెరా వెనుక నిలబడి స్కార్ఫ్. ఈమెకే కనిపించాలి నీ ఫేస్. నీ ఫేస్ రాదులేండి అమ్మ. ఇడికి రండి అమ్మ. జస్ట్ వీడికి రండి. అక్కపక్క జరగండి. స్కార్ఫ్ ఇప్పండి. ఆమెనేనమ్మ. చూడమ్మ ఫేస్. తనేనండి. ఈమె మా జీవితం నాశనం రావద్దు. వద్దు, ఈ తనే మా జీవితం మళ్ళీ ఎడదీసింది తనే. మనిషి కాదు, నువ్వు వెళ్ళిపో. మమ్మల్ని ఎడదీసా, వెళ్ళిపో. నువ్వెవరు? నువ్వు కూడా వద్దు. వద్దు, నేను ఆమెనేనా? తనే. ఈమె ఆ రోజు నీ వీడియో చూసి నీవే తప్పు పని చేసి మళ్ళీ నా దగ్గరకు రావడానికి ఎలా ఉన్నా? వెళ్ళిపో. ఆగండి. వద్దు, మీరు కూడా వెళ్ళండి. వద్దు, నా లైఫ్ లో ఏందమ్మా చెప్తావు కదా? ఫస్ట్ నేను చెప్పేది నేను వింటావా? ఆమెనే కదా.
వద్దండి. ఒకసారి ఆమె మాట్లాడేది మాట్లాడేదినమ్మా కూర్చో మాట్లాడేదిను. నా మీద నమ్మకం ఉందా? ఒకసారి ఆమెతో మాట్లాడు. ఏమైందో ఏ రోజు ఏమైందో చెప్తున్నా. వెళ్ళిపోమని అక్క, వెళ్ళిపోండి ప్లీజ్. కనపడద్దు అక్క. వచ్చింది నేను పిలుస్తాను. వెళ్ళగొట్టండి అక్క. వద్దక్క ప్లీజ్. రమ్య ఆగు మళ్ళీ గుర్తు చేయొద్దక్క ప్లీజ్ అక్క. నువ్వు నేను చెప్తే నమ్ముతావా లేదా? ఫస్ట్ కూర్చో కూర్చో అమ్మ. నువ్వు ఆడ కూర్చోనమ్మ. నువ్వు ఆడ కూర్చో. ఆమెనే కదా ఆ రోజు ఉంది. ఏం టెన్షన్ పడకండి అమ్మ. మీ ఫేస్ ఏం తీయను, టెన్షన్ ఏం పడకండి. ఆమెనే కదా ఆ రోజు ఉంది. ఇక దగ్గరికి జరగండి అమ్మ. ఆమెనే కదా ఉంది. చెప్పండి అమ్మ ఆ రోజు ఏమైందో. ఇప్పుడు మీరు చెప్పేది నిజం వల్ల ఆ పిల్ల జీవితం అన్యాయం కాకుండా ఉంటుంది. ఏది ఏమైందో నిజంగా చెప్పు ఒక తల్లిలాగా. ఒకవేళ నీ బిడ్డ ఉంటే నిజమే చెప్తా అమ్మాయికి. నమ్మాలి అమ్మాయి. ఇక దగ్గర జరుగు. ఏమైందో చెప్పు. కేవీఎస్ నుండి వీళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఫోన్ చేసి రమ్మన్నారు. రూమ్కి వచ్చిన తర్వాత రూమ్లో వాళ్ళు మందు గినక తాగారు. వాళ్ళిద్దరు ఈ అబ్బాయి ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు మందు తాగుతున్నారు. అయితే వాళ్ళిద్దరు మాత్రమే నాతో ఉన్నారు. ఈ అబ్బాయి బయటనే ఉన్నాడు. ఈ అబ్బాయిని వాళ్ళ ఫ్రెండ్స్ లోనకు నెట్టేశారు గదిలోకి. ఈ అబ్బాయి వచ్చిండు, షర్ట్ ఇప్పిండు, బీరు తాగిండు, బయటకు వచ్చేసిండు. ఈ అబ్బాయి నాతో ఫిజికల్గా ఏం లేడు. షోరా? షోరు. నీకు పిల్లలు ఉన్నారా? ఇలాంటి పిల్లలు ఉన్నారు. ఎంతమంది? 2 ఉన్నారు. పిల్లల మీద ఒట్టే చెప్పు. నా పిల్లల మీద ఒట్టు. నిజంగా నా బిడ్డ లాంటిదనే నేను నిజం చెప్తున్నా. ఈ అబ్బాయి అయితే నీతో ఫిజికల్ గా లేడు. షోర్? నిజంగా నిజమే రమ్య. అక్క కూడా చెప్తుంది రమ్య. కావాలంటే అక్క చెప్తుందంటే నేను చూసినా నారా నువ్వు చేసే లంగ పనులు. రమ్య నీకు చెప్పేది అర్థమవుతుందో? పాపం ఆమె కూడా చెప్తుంది కదా అక్క. ఇప్పుడు చేయలేదని అంటారు, రేపు చేయడానికి గ్యారంటీ ఏంది? ఆమెకి సిగ్గులేదా? ఇంత కూడా మనిషి కదా, నాలాంటి పిల్లలు లేరా? బుద్ధి లేదా ఆమెకి? నాకెందుకమ్మ బుద్ధి? వాళ్ళకి వచ్చేటోళ్ళకు ఉండాలా? ఏదో నీ పిల్లగాడి జీవితం ఆగవద్దంటే నేను వచ్చిన, లేకపోతే నాకేం పని ఇక్కడ? 10 మంది వచ్చిన మనిషి కాదు, బుద్ధి మనుషులు కాదు. వాళ్ళు అడుగు చెప్తారు. నాకేం అవసరం జీవితం ఆగవద్దంటే నేను చెప్పినా కానీ నమ్మట్లేదు కదా చెప్పడానికి వచ్చినా. నా మీద పడుతుంది, నా బతుకు తెరవాలి. నేను మాట్లాడు. ఏందమ్మా నువ్వు ఆమె అంటావు? ఆమె బతుకు తెరవ, ఆమె చూసుకుంది. మేము అనుకుంటాను సిగ్గు ఏదో ఆడపిల్ల జీవితం అని చెప్పడానికి. నా మొఖం చూసి నేను ఏంటో పిల్లగాడి జీవితం ఆగవద్దని మాట్లాడుకో. కూర్చోమ్మ, సపదా కాడ కూర్చోమ్మ. ఒక 2 నిమిషాలు కూర్చో. మాట్లాడుకో. వెళ్ళిపో, నాకు వద్దు. ఆంటీతో చేసింది ఇంకా ఎన్ని ఇలా చేసి ఉంటాడు. నాకు వద్దకు. వెళ్ళిపో, వెళ్ళిపో. చేసుకుంటుంటారు. వెళ్ళిపోండి. ఫస్ట్ కూర్చో. నువ్వు ఎందుకు అట్లా పానిక్ అయిపోతున్నావు? ఇప్పటిదాకా ఏందో నాకు తెలియదు. ఆ అబ్బాయి చేయలేడు అని చెప్తుండు. ఏదో ఫ్రెండ్స్ ఇబ్బంది పెట్టిండంటే పోయిన తర్వాత ఏదో తిప్పి వాళ్ళ పూర్తికి వచ్చిండు. చేయలేదని వాడు ఒప్పుకుంటుంది కదా అక్క. ఈ అబ్బాయి పొజిషన్లో వేరేటోడు ఎవ్వడున్నా పక్కా చేస్తాడు. అర్థమవుతుందా? నువ్వు పిచ్చి దానిలాగా చేయకు. ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నాయా ఆమెకు? ఎందుకంటే చేస్తున్నావా? ఎందుకంటే ఒకటే ఎట్లా అయిపోతున్నావు అంటే నీకేమన్నా ఈ రోజు ఇలా చేసిన ఆంటీతో ఇంకా ఎన్ని అలా చేసుకుంటుండక్క. ఈ డేస్ చూసిన కాబట్టి నాకు తెలిసింది. ఇంకెన్ని ఉన్నాయో అక్క. వద్దు ప్లీజ్ వెళ్ళిపోండి. 2 సంవత్సరాలు వద్దండి వెళ్ళిపోండి. ఫస్ట్ పైన కూర్చొని అమ్మ కొంచెం తెలివి ఉండాలి. అర్థమవుతుందా? ఆడు మొగోడు ఆడు కాళ్ళ కాడికి వచ్చినంటే అర్థం చేసుకో. వచ్చిన నా దగ్గరకు వచ్చి నేను ఎలా ఒప్పుకుంటాను చెప్పండి. అమ్మ వాడు ఏమి చేయలేడు చెప్తున్నా కదా. ఒక ఆడపిల్లగా నీకు నా మీద ఇంత నాన్న రెస్పెక్ట్ ఉంటే ఒప్పుకో. నేను అంత చూసి వాళ్ళు అంత కన్ఫర్మేషన్ చేసుకున్నాకనే నిన్ను పిలిచిన. వాడి నుంచి ఎలాంటి తప్పు లేదు. ఇంకొకసారి మళ్ళీ ఇట్లా ఏమన్నా పోతావన్నా చెయ్యక అసలు చేయక్క. నేను
ఫోన్ అంటు ఒకవేళ ఇలాంటిది ఏదైనా పోయిందనుకో నేను ఇప్పటి నుంచి వాని ఫోను అవన్నీ నేను ఎంక్వైరీ చేస్తూనే ఉంటాను. ఏదో ప్రతిదీ వాడు ఏడు ఉంటుందో ఆడ నేను ఏదో ఒకటి ఎంక్వైరీ మనుషులను పెడతా, ఏదో ఒకటి పెడతా, ఎంక్వైరీ చేస్తూనే ఉంటా. ఒకవేళ ఇలాంటిది ఏదైనా పని చేసిందనుకో నేనే కొట్టి స్టేషన్లో కూర్చోబెడతాను. అర్థమవుతుందా? అనవసరంగా పెళ్ళి ఆపుకున్నాడు ఇలాంటి పిచ్చి పిచ్చి చేయకు. ఎవడో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ చేసిన తప్పుకు వాడు బలి కావద్దు కదా. ఏడవకు, దగ్గరికి రా, దగ్గర కూర్చో. ఒక్కసారి నేను మళ్ళీ ఏ తప్పు వేయదమ్మా, అసలు తప్పు వేయలేదమ్మా, ఫ్రెండ్స్ అవుతామ్మా అంత చేసింది. అర్థం చేసుకోరమ్మా ప్లీజ్ రమ్యా, మనం ఎప్పటికీ కలిసి ఉందాం రమ్యా. థ్యాంక్స్ అక్క. నీకు ఏడవకు. సో గాయ్స్ నేను వాళ్ళతో ఇంకా ఏం మాట్లాడుకోలేను, మాట్లాడాలనిపిస్తలేదు. ఎందుకంటే అమ్మాయి ఎమోషనల్ అవుతుంది కొంచెం. ఆ అమ్మాయి మెంటల్గా కూడా కొంచెం అప్సెట్ అయింది, అది తెలుస్తుంది మాకు. సో అక్క థ్యాంక్స్ అక్క కలిపినందుకు అక్క. సో ఇప్పటి నుంచి కొంచెం నమ్మకం పెట్టమ్మా, ఏం చేసినా కానీ కొంచెం నమ్ము. నువ్వు ఇలాంటి చిల్లర పనులు ఏం చేయక్క. నేను ఎవరితో ఫ్రెండ్షిప్ అయ్యాక సరేనా? ఆమెకు మీ నుంచి నువ్వు కొట్టినవు, నీ గురించి ఆమె ఒక ఆడపిల్ల అని వచ్చింది. ఆమెకు సారీ చెప్పు. సారీ అమ్మ, తప్పైంది. అదే నమ్మినావు కదా, ఇప్పటికైనా ఇద్దరు మంచిగా కలిసి ఉండండి. ఆంటీ థ్యాంక్ యూ ఆంటీ. సరే జాగ్రత్తగా. థ్యాంక్ యూ అమ్మ, మీరు కూడా వచ్చి చెప్పినందుకు. ఓకేనా? సో అమ్మకి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి పంపియు. సో గాయస్ ఇలాంటి చిన్న చిన్న అపార్థాలను చిన్న ఏదో డిస్టర్బెన్స్ వస్తుంటాయి మీ లైఫ్లో, లవ్లో కానీ, మ్యారేజ్ లైఫ్లో కానీ, లవ్ లైఫ్లో కానీ. ఏదో చిన్న డిస్టర్బ్ వస్తే ఆ డిస్టర్బ్ ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోగానే ఎవడంతలా ఇడిపోయి ఏదో ఒకటి కన్నా ఇప్పుడు ఒక్క పాయింట్ మీద వచ్చింది, అది 10 పాయింట్ల దాకా వెళ్తుంది. ఎందుకు? ఒక మ్యాటర్లో వచ్చింది మన ప్రాబ్లం అంటే ఆ మ్యాటర్ సాల్వ్ చేసుకోండి. మీరు సాల్వ్ చేసుకోలేనాక అది పెద్దగా లైఫ్లు వేస్ట్ అయిపోతుంది. చిన్న మ్యాటర్, చిన్న మిస్అండర్స్టాండింగ్ చిన్నగా, అది ఇప్పుడు ఆమె వచ్చి చెప్పడం వల్ల సాల్వ్ అయిపోయింది. సో మేము కొంచెం చిన్న గొడవలు అయినాయి, పెట్టట్లేదు. ఎందుకంటే ఆంటీకి కొంచెం ఆ గొడవలు పెట్టడం ప్రాబ్లం ఉంది. ఇంకా కొంచెం మాకు వీలైనంత వీడియో కట్ చేసి పెడతాము. సో ఇంకొకటి ఏంటంటే కొంచెం జాగ్రత్త, మళ్ళీ చెప్తున్నా, మీ లైఫ్లో ఎలాంటి మిస్అండర్స్టాండింగ్ ఒకరి వల్ల ప్రాబ్లం అవుతుందంటే ఏం ప్రాబ్లం, ఎందుకు, నిజమా ఫేక్ కనుక్కోండి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఉండొద్దని నేను కోరుకుంటున్నా. నా వల్ల మీకు ఏదైనా ప్రాబ్లం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే నా హెల్త్ బాగాలేదు, నా ఆఫీస్లోనే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నా. ఇక్కడికి వచ్చి నా వల్ల ఎవరితోనైనా మాట్లాడి ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ప్రాబ్లాలు అయితే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి.